నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ సిబిఎస్ఈ ప్యాటర్న్ల వాళ్ళకి డిగ్రీ ఫైనల్ ఇయర్లో 6th సెమిస్టర్లో సంస్కృత గ్రామర్ పార్ట్ ఏదైతే ఉంది ఆ గ్రామర్ పార్ట్ గురించి మనం ఈ వీడియోలో ఆలోచిద్దాం. గ్రామర్ పార్ట్ అనేది మీకు టోటలీ 20 మార్క్స్ కోసం ఉంటుంది. ఈ 20 మార్క్స్లో పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 4 అలానే పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 8 అనేసి మీకు ఉంటుందన్నమాట. అయితే పార్ట్ ఏలో ఒకటే అలంకారం ఇస్తారు, ఆ ఒకటే అలంకారం మీరు రాయాలి. కానీ పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 8లో టోటల్ 4 అలంకారాలు ఇస్తారు. ఆ 4లో మనం 2 అనేది అటెంప్ట్ చేయాలి. అసలు అలంకారం అంటే ఏంటిది, అలంకారం ఎలా రాయాలి, ఇవి అన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో మీకు నేను క్లియర్ చేస్తాను. ఫస్ట్ అలంకారం ఎలా రాయాలి అంటే చూడండి, అలంకారం రాసేటప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాలి. ఇంట్రడక్షన్ తర్వాత పోయం రాయాలి. పోయం తర్వాత డెఫినేషన్ రాయాలి. డెఫినేషన్ తర్వాత ఎగ్జాంపుల్ రాయాలి. ఎగ్జాంపుల్ తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది మనం చెయ్యాలి అన్నమాట. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉండొచ్చు, పోయం అలంకారం రాసేటప్పుడు పోయం రాయాలా వద్దా అనేసి. యాక్చువల్లీ పోయం రాసినా రాయకపోయినా ఒకవేళ రాస్తే మీకు వాళ్ళు 5 మార్క్స్ ఆర్ 7.5 మార్క్స్ ఇస్తారు. ఒకవేళ పోయం రాయకపోతే పార్ట్ ఏలో మీకు 3 మార్క్స్ ఇస్తారు. పార్ట్ బిలో మీకు 2 మార్క్స్ కట్ చేసి 5.5 6 మార్క్స్ అలా ఇస్తారనమాట. అయితే పోయం అనేది నెసెసరీ కాదు. పోయం రాయకపోతే మొత్తమే వాళ్ళు కట్ ఏం చెయ్యరు మీది. కాబట్టి పోయం ఒకవేళ ఈజీగా ఉంటే మీరు నేర్చుకోవచ్చు, లేదా కొంచెం హార్డ్గా ఉంది అంటే దానికి 2 మార్క్స్ మీరు వదిలేయచ్చు. ఇప్పుడు ఫస్ట్ వన్ అలంకారం 6th సెమిస్టర్లో ఉన్న ఫస్ట్ వన్ అలంకారం ఉపమేయోపమ అలంకారం గురించి మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఉపమేయోపమ అలంకారానికి శ్లోకం ఏంటిది అంటే, శ్లోకం ఇక్కడ రాశాను చూడండి ఒకసారి. పర్యాయేన ద్వయోశ్చేద ఉపమేయోపమా మత ధర్మోర్థ ఇవ పూర్ణశ్రీహి అర్థో ధర్మ ఇవ త్వయి. ఇంకొకసారి చూడండి. పర్యాయేన ద్వయోశ్చేద ఉపమేయోపమా మత ధర్మోర్థ ఇవ పూర్ణశ్రీహి అర్థో ధర్మ ఇవ త్వయి. అదే నేను ఇంగ్లీష్లో కూడా రాశాను, ఒకసారి మీరు చదువుకోవచ్చు. పర్యాయేన ద్వయోశ్చేద ఉపమేయోపమా మత ధర్మోర్థ ఇవ పూర్ణశ్రీహి అర్థో ధర్మ ఇవ త్వయి. ఇంట్రడక్షన్ చూడండి. ఇప్పుడు అలంకారం అంటే అసలు ఏంటిది అనేసి మీకు ఒక డౌట్ ఉంటే, అలంకారం అంటే డెకరేషన్. దేనికి డెకరేషన్ అంటే పోయంకి డెకరేషన్ చేయడం. ఒకవేళ ఒక అమ్మాయి ఉంది అని అనుకోండి, ఆ అమ్మాయికి నగలు అవి ఇవి వేసి మనం ఎలా అయితే డెకరేట్ చేస్తామో అలానే ఒక పోయంకి డెకరేట్ చేయడానికి అలంకారాలు అవసరం ఉంటాయి అనేసి చెప్తున్నారు. అలంకారాలకి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ శబ్ద అలంకారం, సెకండ్ వన్ అర్థ అలంకారం, థర్డ్ వన్ ఉభయ అలంకారం. గుర్తుపెట్టుకోండి, శబ్ద అలంకారం, అర్థ అలంకారం, ఉభయ అలంకారం అనేసి. అయితే మనకు ఏదైతే ఉపమేయోపమ అలంకారం అనేసి ఉంది, ఈ అలంకారం అనేది అర్థ అలంకారం నుంచి తీసుకున్నారు. టోటలీ 6th సెమిస్టర్లో ఏ అలంకారాలు ఉన్నా సరే ఆ అన్ని అలంకారాలు కూడా అర్థ అలంకారం నుంచి తీసుకున్నారు. చూడండి కింద గివన్ శ్లోక హ్యాస్ 2 లైన్స్ అంటే పైన ఉన్న ఏదైతే శ్లోకం ఉంది ఆ శ్లోకానికి 2 లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ లో ఫస్ట్ లైన్ ఏదైతే పర్యాయేన అనుందా, ఈ ఫస్ట్ లైన్ అనేది డెఫినేషన్, లక్షణం ఉంది. లక్షణం అంటే డెఫినేషన్ ఉంది. అదే సెకండ్ లైన్ ఏంటిది అంటే ఉదాహరణం. ఉదాహరణం అంటే ఎగ్జాంపుల్. పైన డెఫినేషన్ ఇచ్చి కింద ఆ డెఫినేషన్కి వాళ్ళు ఉదాహరణ అంటే
ఎగ్జాంపుల్ అనేసి మనకి ఇచ్చారు. ఇప్పుడు డెఫినేషన్ ఏంటిది అంటే వెన్ ద ప్రోసెస్ ఆఫ్ మేకింగ్ ఉపమేయ అండ్ ఉపమాన మ్యూచువల్ ఉపమేయ అండ్ ఉపమాన ఇస్ కాల్డ్ ఉపమేయోపమా. చాలా ఈజీగా ఉంది డెఫినేషన్ చూడండి. వెన్ ద ప్రోసెస్ ఆఫ్ మేకింగ్ ఉపమేయ అండ్ ఉపమాన మ్యూచువల్ ఉపమేయ అండ్ ఉపమాన ఇస్ కాల్డ్ ఉపమేయోపమా. అదే ఒకవేళ మీకు అర్థం కాకపోతే కింద నేను ఇంకొకటి కూడా ఇచ్చాను, అది కూడా మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు మన లాంగ్వేజ్లో చెప్పాలి అనంటే ఎప్పుడైతే ఉపమేయ అండ్ ఉపమాన ఇవి రెండు కూడా అల్టర్నేటివ్గా చేంజ్ అవుతాయి, దానికి ఉపమేయోపమా అలంకారం అనాలి. అంటే ఉపమేయ అండ్ ఉపమాన అల్టర్నేటివ్గా చేంజ్ అవుతున్నాయి, దానికి ఉపమేయోపమా అలంకారం అనాలి అనేసి ఈజీగా మనం రాసుకోవచ్చు. ఫర్ ద ఎగ్జాంపుల్ ఏంటిది? శంభు ఇస్ లైక్ రామ్, శంభు ఇస్ లైక్ రామ్, రామ్ ఇస్ లైక్ శంభు. చూడండి, ఫస్ట్ లైన్లో శంభు అనేది మొదటిగా ఉంది, రామ్ అనేది తర్వాత ఉంది. కానీ సెకండ్ లైన్లో మాత్రం రామ్ అనేది ఫస్ట్లో ఉంది, శంభు అనేది సెకండ్ ప్లేస్కి వెళ్ళింది. అది ఎందుకు అనేసి కింద ఎక్స్ప్లెనేషన్లోని మనం చెప్పాలి. ఎక్స్ప్లెనేషన్ ఏంటిది? ఇప్పుడు ఓ కింగ్ ఇక్కడ ఉందా, ఈ మ్యాటర్ అనేది మీకు పైన ఏదైతే వాళ్ళు ధర్మోర్థ ఇవ పూర్ణ శ్రీహి అర్థో ధర్మ ఇవత్వయి అనేసి ఏదైతే ఇచ్చారు దానికి మీనింగ్గా, అంటే అదే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కింద రాశాను చూడండి. ఓ కింగ్ అనేసి ఏదైతే ఉంది అది మనకిచ్చిన ఏదైతే ఎగ్జాంపుల్ ఉంది బుక్లో అది ఎగ్జాంపుల్. ఎక్స్ప్లెనేషన్ అనేది ఎలా చేయాలి మనం? Alternative changes between the upmeya and upamana is called upameyopama. In the example, first line, Shambhu is upamana and Ram is upameya. Shambhu is a upamana and Ram is upameya. అదే సెకండ్ లైన్ లో మనం చూస్తే రామ్ ఇస్ ఉపమాన అండ్ శంభు ఇస్ ఉపమేయ. అంటే ఇక్కడ శంభు అండ్ రామ్ అల్టర్నేటివ్ గా చేంజ్ అయింది. అందుకనేసి ఇచ్చిన ఏదైతే లైన్ ఉంది ఆ లైన్ అనేది ఉపమేయోపమ అలంకారం అనేసి మనం ఈజీగా చెప్పవచ్చు. ఇంతే అండి, దీంట్లో మీరు కష్టపడేది ఎక్కువ ఏం అవసరం ఉండదు. ఓన్లీ శ్లోకం మాత్రమే మీరు కష్టపడి కొంచెం నేర్చుకోవాలి. ఎందుకంటే 2 or 2.5 మార్క్స్ మీకు ఈ అలంకారాలకి ఈ అలంకారంలో ఉన్న శ్లోకాలకు ఉంటాయి. ఇంకొకసారి శ్లోకం చూడండి. పర్యాయన ద్వయోశ్చేద ఉపమేయోపమామత ధర్మోర్థ ఇవ పూర్ణశ్రీహి అర్థో ధర్మ ఇవ త్వయి. డెఫినేషన్ ఏంటిది? Alternative changes between the upamana and upameya is called upameyopama alankaram. Example ఏంటిది? Shambhu is like Ram, Ram is like Shambhu. అర్థమైంది కదండి? కమెంట్లో మీకు చెప్పండి మీకు ఏం అర్థం కాలేదు అనేది. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.